సో, జీడిమెట్లలో జరిగిన ఒక దారుణమైన ఘటన. కన్న తల్లే ఇద్దరు బిడ్డలను కూడా అతి దారుణంగా ఒక కత్తితో నరికి చంపింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ నైబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించాలి. సార్ నమస్తే. సో, ఈ ఘటన తెలుసా మీకు? తెలుసు. కన్న తల్లే ఇలా దారుణంగా వాళ్ళిద్దరిని కూడా చంపేయడం. 4, 10 నిమిషాలకి మేము పక్క అపార్ట్మెంట్‌లో ఉంటాము. హ్మ్. మేము ఇంట్లో ఉంటే పైనుంచి కింద పడి సౌండొచ్చింది. హ్మ్. జస్ట్ సౌండ్ అయిన తర్వాత దౌడేసుకుంటూ వచ్చాము. వచ్చేసరికి కింద పడుంది. వెంటనే 108కి ఫోన్ చేసి 108 వచ్చే లోపల మళ్ళీ డౌటొచ్చి పిల్లలు ఎంతసేపు కిందికి రాలేదని చెప్పేసి అప్పుడు పైకి పోయి చూస్తే అప్పుడు పిల్లల్ని ఇది చేసుంది. హ్మ్. ఇక 108 వచ్చింది. అప్పుడు చిన్న పిల్లోడు కొంచెం ఊపిరితో ఉంటే 108లో చిన్న పిల్లోడిని మల్లారెడ్డి హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకెళ్ళేసరికి ఊ ప్రాణం పోయింది. అంటే మీరు పైకెళ్లారా సార్? ఆ! నేను జస్ట్ కిందకొచ్చాను. ఫస్ట్ అయితే నేను మూడోవాడు, నాలుగోడు ఫస్ట్ నేను వచ్చాక ఇద్దరే ఉన్నారు. అంటే నేను అపార్ట్మెంట్‌లో ఉన్నాను. వెంటనే పడేసరికి మా అపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసేసరికి అక్కడి నుంచి చూసారు. హ్మ్. చూసి ఫోన్ చేసేసరికి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పడిపోయింది. ఈమె ఒక్కతే పడిందనుకున్నాం ఫస్ట్. తర్వాత తలుపు పెట్టి ఉంది. లోన పిల్లలు ఉన్నారు. పోయి చూసేసరికి ఇది అనేసరికి నేను 108 వచ్చింది. 108 మీరే ఫోన్ చేసారా 108కి? లేదు. వీళ్ళు రామారావు అని ఇంకో కుర్రోడు ఫోన్ చేసాడు. హ్మ్. ఇక వచ్చింది 108 అప్పుడు జేఎన్‌టీ కాడ ఉండి రావటం కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అయినట్టుంది. ఆ పిల్లోడు కొంచెం ఊపిరితో ఉన్నాడు. మల్లారెడ్డి కాడికి తీసుకెళ్ళేసరికి ఊపిరి జస్ట్ చిన్న బాబు కొనుపిరితోనే ఉన్నాడు. ఊపిరితో మల్లారెడ్డి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ వరకే పల్స్ డౌన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం పర్లేదు అనిపించింది. హ్మ్. ఇంకొక ఏదైనా 10 మినిట్స్ బిఫోర్ నడితే ఏమన్నా సేవ్ అయ్యేవాడు. అలాగే ఆమె ఏదో సూసైడ్ లెటర్ కూడా రాసింది తన ఆరోగ్య ఏదో ఒక పరిస్థితి 6 గురించి. పేజీల లెటర్ రాసిందంట. ఆమె నా హెల్త్ కండిషన్ బాగుంటలేదు. నాకు ఆయనకేదో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. నాదో బా ఇదని రాసిందని అది క్లారిటీగా మనకు తెలీదు. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ లెటర్ అయితే. హ్మ్. అంతవరకే తెలుసు. సార్ అలాగే చిన్న పిల్లలు ఇక్కడే ఉండేవారా వాళ్ళు? చిన్నపిల్లలు డైలీ సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం డైలీ 4:00 అప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటారు. ప్రతిరోజు చూస్తాం ఇద్దరు పిల్లల్ని. మా అపార్ట్మెంట్‌లో పిల్లలు, ఈ పిల్లలు, ఆ పిల్లలు అందరూ కలిసి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. మేము వెహికల్ వస్తూ పోతూ ఉంటే హార్న్ కొట్టి పాపం సైడ్ జరుగుతూ ఉంటారు. ఆవిడ ఒక్కోసారి వచ్చి ఆ కింద నుంచొని చూస్తూ ఉండిద్ది. పైనుంచి కూడా ఆవిడ ఈ పోర్షనే ఆ పైనుంచి కూడా అబ్జర్వేషన్‌లో ఉండుద్ది. బానే ఉంటారు. అతను చాలా మంచి అతను. పాపం అతను వాళ్ళ హస్బెండ్ ఫార్మసీలో చేస్తుంటాడు కాజీపల్లి దగ్గర. అతను మంచి అతనే బాగానే వస్తా పోతా బాగానే పలకరిస్తున్నాడు. ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా అతనే. జస్ట్ డైలీ కూడా ఈ వాటర్ షార్టేజ్ వచ్చిన కాడి నుంచి డైలీ ఆయన నేను డిస్కషన్ చేసుకుంటూ ఈ మంజీరా వాటర్ వాళ్ళకి ఫోన్ చేసుకుంటా అపార్ట్మెంట్ లో వాటర్ రాకపోతుంటే ట్యాంకర్లు తెప్పిస్తా ట్యాంకర్ నెంబర్ నా కాడ తీసుకోవటము ఆ బోర్ అతని నెంబర్ తీసుకోవటము అంతా బాగానే ఉండరు ఇబ్బంది ఏం లేదు. అయితే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని మానసిక చెప్తున్నారు. స్థితి సరిగా కొంచెం లేదు. అందువల్లనే అది ఎలా? దేనివల్ల అంటారు? అంటే ఫస్ట్ నుంచి కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టుంది మానసిక స్థితి. హ్మ్. మనకంత లేడీస్ కదా మనం అంత ఎందుకంటే ఫ్రెండ్లీగా అతను కలుస్తాం గానీ మన అపార్ట్మెంట్ కాదు కదా. మనం ఈ రోడ్డు మీద మాట్లాడటమే కానీ అంత కండిషన్ కాదని అంటారు. కిందకొచ్చినప్పుడు వాళ్ళ వీళ్ళ మీద అరవడం అట్లాంటివి చేసేదంటారు. ఏం చేయదు. ఏదన్నా ఉందా వాళ్ళ ఇంట్లో అరుచుకోవడం, ఈడ వాళ్ళ మీద వీళ్ళ మీద అరవడం కూడా పెద్దగా ఏం లేదు. పిల్లలు అది ఈడ ఆడుకుంటూ ఉంటారు. ఈడ చూస్తుంది పోయి చూసుకుంటూ ఉండిద్ది. సరే ఎప్పుడైనా హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడడం అట్లాంటి సిట్యుయేషన్స్ వాళ్ళ జరిగినాయా? ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారో మనకైతే తెలియదండి. మనం బయట కలిసేవాళ్ళం కానీ మనం ఆ అపార్ట్మెంట్ కాదు పక్క అపార్ట్మెంట్ కదా. అంత రోడ్డు ఎక్కి అంత గలబాలైతే ఏం జరగలేదు. హ్మ్. రోడ్డు మీద ఎక్కితే మనకు తెలుసుద్ది కానీ రోడ్డు మీద ఎక్కిన గలబాలైతే ఏం జరగలేదు. అదే. అసలు దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక కన్న తల్లే ఇద్దరి పిల్లల్ని కూడా చాలా దారుణంగా చంపేసింది. ఇది క్షమించండి నేరమండి. ఒక విధంగా చెప్పాలంటే మాకే చాలా బాధాకరంగా ఉంది. అది తెలిసిన కాడి నుంచి నిన్న నుంచి మేమే డిప్రెషన్‌లో పోయాం వాస్తవానికి. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా మేము ఏ పని చేయాలని చేతగాక అలా కొంచెం మా కళ్ళ ముందు తిరిగే పిల్లలు డైలీ చూస్తూ ఉన్నాం. మాకు చాలా బాధగా ఉంది. అంటే సాధారణంగా మన ఏదైనా చిన్న పిల్లలకి దెబ్బ తగిలితే ఫస్ట్ అమ్మ దగ్గరికే పోతారు. కానీ ఆ మైండ్ ఏమైందో ఏందో అర్థం కాలేదు. ఒక్కసారిగా డిప్రెషన్‌లోకి అంత కసిగా కొబ్బరి బొండాలు కత్తితోటి నరికిందంటే అది ఒక విధంగా ఈ కత్తి ముందే తెచ్చి పెట్టుకుంది అంటారా సార్? లేకపోతే ఇక్కడ కత్తి ముందే తెచ్చిపెట్టుకుంది. ఆమె నన్నేదో స్కూలుకి కూడా పంపలేదంటున్నారు. ఏదో మొత్తం ఏదో సంథింగ్ ఏదో ప్లాన్ మనకైతే తెలీదు గానీ. రైట్ సార్. ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్‌తో మాట్లాడే ప్రయత్నం చేసారా? తేజస్విని రెడ్డి వాళ్ళ నే హస్బెండ్‌తో? నాకు అంతగా పరిచయం లేదు గానీ, అంటే చెప్తున్న దాన్ని బట్టయితే హస్బెండ్‌ది ప్రాబ్లమ్ ఏమున్నట్టు కనిపియట్లేదండి. అది. అసలు ఎలా చూడాలి సార్ ఈ ఘటనని? చాలా దారుణంగా ఆమె వాళ్ళని చంపి ఆమె చనిపోవడం. కనటం మన బాధ్యత కానీ చంపటానికి మనకు అధికారాలు లేవండి. కానీ ఆ అమ్మాయి మానసిక స్థితి గురించి ఒకసారి ఆలోచించాలి. ప్లస్ నా సజెషన్ ఏంటంటే, మన ఏ ఎంప్లాయికైనా గానీ 8 అవర్స్ ఇచ్చారండి డ్యూటీ. కానీ ఇప్పుడు డ్యూటీకెళ్ళి ఇంటికొచ్చేసరికి 12 అవర్స్ పడుతుంది.
డ్యూటీ నుంచి పొద్దున్నే బయలుదేరి దగ్గర నుంచి 12 to 13 అవర్స్ పడుతుంది. ఈ ఎంప్లాయీస్‌కి పని ఒత్తిడి కూడా తగ్గిస్తే బెస్ట్ ఏమోనని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంటే ఈ తేజస్విని ఈ రకంగా పాల్పడడానికి ఒక రకంగా ఇది కూడా కారణం అని చెప్తున్నారా? అంటే ఆళ్ళ హస్బెండ్ ఎంప్లాయీ. ఈయన ఎంప్లాయీ కాదు కానీ అదే పని ఒత్తిడి లేదనుకోండి 7 అవర్సో, 8 అవర్సో కరెక్ట్‌గా ఉందనుకోండి. ఆ టైంలో ఇంటి దగ్గర ఉండేవాడు కదా భర్త. అంటే ఆ టైంకి ఇంటికాడ ఉంటే ఒకవేళ ఈ ఘటన జరిగేది కాదని చెప్తున్నా. సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కదా! అంటే ఈ ఘటన గురించి చెప్పలా. మామూలుగా ప్రతి మనిషికి ఎంప్లాయ్‌మెంట్ ఎంప్లాయ్ అయినోడు ప్రతి మనిషికి వర్క్ ప్రెషర్ అయితే విపరీతంగా ఉందండి. హ్మ్. వర్క్ ప్రెషర్ తగ్గితే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారాలు కూడా వస్తాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. వర్క్ ప్రెషర్ తగ్గించాలి ఎంప్లాయీస్‌కి. సార్ అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలా అంటే పిల్లల్ని ముఖ్యంగా పేరెంట్స్ చంపేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మన హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే మనం చాలా చూస్తున్నాం. ఏండి నాకు తెలిసి 80-90% వర్క్ ప్రెషరేనండి. వర్క్ ప్రెషర్ అయితే తగ్గించాలండి ఎంప్లాయీస్‌కి. సార్ ఎప్పుడైనా మాట్లాడారా ఈ జీవీ రెడ్డితో మీరు? ఆయన మాట్లాడారు కానీ నాకు పెద్దగా పరిచయం లేదండి. మా ఊరు దగ్గరలోనే గానీ ఊరు నాకు పెద్దగా పరిచయం లేదు. సత్తుపల్లి దగ్గర. నిన్న తెలిసిందండి అది. మా ఊరు దగ్గరలో. అది. అంటే పెద్దగా పరిచయం లేదు మీకు. లేదండి. సార్ కాకపోతే పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు. మా పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటారు ఇక్కడ క్రికెట్. అంటే వాళ్ళ పిల్లల ఈ 7 అపార్ట్మెంట్స్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారండి ఈవినింగ్. అది. అంటే పిల్లల పరిస్థితి కూడా బాలేదు అనేది కూడా సూసైడ్ పిల్లల పరిస్థితి ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఆమె అట్లా రాసిందేమో గానీ ఏదో కాజ్ చెప్పడానికి రాసిందేమో గానీ పిల్లలైతే ఆడుకుంటారు కదా రోజు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. సార్ అసలు ఈ ఘటనని ఎలా చూడాలంటారు? ఇంతకు ముందు చెప్తున్నారు కొన్ని వీడియోస్ రావడం వల్ల యూట్యూబ్ లో ఇప్పుడు వచ్చే టీవీ సీరియల్లలో కూడా ఎట్లా వస్తుందంటే ఇంట్లో హరాస్మెంట్ ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, షార్టిజం టైప్ మూవీస్ వస్తున్నాయి. సినిమాలు రావడం కానీ సీరియల్ రావడం కానీ ప్రతిదీ ఒక ఇంట్లో ఒక సంబంధాలు రిలేషన్ కలిపేటట్లు లేవు సీరియల్స్ కూడా. అంతా షార్టిజం టైప్ తీయడము, అవి ఏదో వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి డబ్బులు సంపాదించడానికి టీవీలు తీస్తారు. అది కూడా చాలా ప్రభావం చూపుతున్నది. అంటే ఆమె స్థితి అలా అవ్వడానికి ఇలాంటి కారణాలు కూడా ఉన్నాయని చెప్తారు. 100% ఉంటదండి. కమ్యూనికేషన్ ఏది ఏది మన టీవీ సీరియల్స్ కానీ మూవీస్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ మొత్తం ఇప్పుడు వచ్చే సీరియల్స్ ఏదైనా చూడండి ప్రతిదేంట్లో అతని ఆ కోడలు ఎట్లా టార్చర్ పెట్టాలి, కోడలు టార్చర్ పెట్టాలి, అనంలో ఎట్లా ఇవి తప్ప ఒక్కటి కూడా కలిసి ఉండే మూవీస్ వస్తాయి. గతంలో వచ్చినాయి కానీ ఇప్పటికీ దానికి చూస్తే ఈ క్రైమ్ రేట్లు పెరగడానికి ఈ మొత్తము ఇదంతా వ్యవస్థ సర్వనాశనం కావడం కారణము మీడియా లోపల ఉన్నటువంటి సినిమాలు తీయడం, యూట్యూబ్స్, పిక్చర్స్ మాత్రమే. దీని ప్రభావం ఎక్కువ ఉన్నది. సార్ ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారా జీవీ రెడ్డితో? మనకు అంత ఇదేం లేదండి. మేము మార్నింగ్ రావడం పోవడము మనకు ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా మాకు అంత టచ్ ఉండదు. సార్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, అప్పుడప్పుడు కలుస్తుంది. ఏమైనా గిట్టే వాకింగ్ మేము బయట టీ తాగడానికి అది పోయినప్పుడు కలుసుకుంటూ వస్తుంటాం, అంతేదని మాట్లాడుతుంటాం అంతే. కానీ వ్యక్తిగతంగా అయితే ఎవరితో ఏం కొట్లాడి రకం కాదు, మంచిగా అందరితో బాగానే ఉంటారు. వాళ్ళేంది వ్యక్తిగతంగా తేడా ఉంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అతనికి ఎవరు కదా 20 ఫ్యామిలీలు ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ 20 ఫ్యామిలీలు 20 ఫ్యామిలీలు కలిపేసి అతను మెయింటెనెన్స్ చేయమని చెప్పేసి అతనికి అప్పించారు గత 6 నెలల నుంచి. గత 6 నెలల నుంచి అతనే మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ప్రతిరోజు మాకు కలుస్తూనే ఉంటాడు, దారిలో మాట్లాడుతూనే ఉంటాం. మాకేం తేడా కలిసినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం ఎప్పుడు అసలు ఏం లేదు. ఫ్యామిలీ డిస్కషన్ అపార్ట్మెంట్ గురించి, నేను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, ఆయన ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఏదైనా వాటర్ గురించి, కరెంటు, రోడ్డు, డ్రైనేజ్ గురించి ఇటువంటి డిస్కషన్ వచ్చింది కానీ మా మధ్య ఫ్యామిలీ గురించి అసలు ఎప్పుడు డిస్కషన్ కాలేదు. సో ఫైనల్ గా మీరైతే దీనికి ఇలా ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇలా చేంజ్ అవ్వడానికి మహిళలు ముఖ్యంగా ఇవన్నీ కూడా కారణం అని చెప్తున్నారు. సీరియల్స్ చూసుకుంటూనే కూర్చుంటారు, దీని ఎఫెక్ట్ కూడా కొద్దిగా చూపిస్తారు. ఈ ఘటనని ఎలా చూడాలి సార్? అంటే కన్న తల్లే ఈ రకంగా పాల్పడడం సార్ ఆ టైం లోపల వాళ్ళ మూడ్ ఆఫ్ ఎట్లుంటది అనేది చెప్పలేము. దాన్ని ఇక మానసికంగా ఇదైనప్పుడు దాన్ని ఎవరైనా చేయలేము. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ ఆడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుండి పిల్లలు బయటకు వస్తలేరు, ఎవరు కూడా అందరు భయపడి పిల్లలు బయటకి రావడం వస్తారు. ఈ సార్ వాళ్ళ బాబు తోటి ఎక్కువ ఆడుతారు. పాపం వాళ్ళ బాబు అయితే ఇప్పుడు రాత్రి కూడా నిద్రపోలేడంట తెల్లారిన దాకా ఈ విషయం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కనుక అంత చిన్న పిల్లలు ఆడుకోవడం ఇబ్బంది. మెంటల్ నిన్న ఆడుకుంటుంటే పన్నెండున బాల్ వెళ్ళి ఆమె మీద పడింది. ఆమె పైనుంచి దూకుతున్నప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అది మీరు ఏదో చెప్తున్నారు సార్? అదే చెప్తుంది, డైలీ ఇక్కడ ఆడుకుంటూనే ఉంటారు పిల్లలు.
కానీ మేము డైలీ డిస్కషన్ చేసుకున్న ఫ్యామిలీ గురించి అయితే ఇంతవరకు ఎప్పుడు మేము ఫ్యామిలీ అట్లా ఇట్లా అతను ఎప్పుడు చెప్పారు కూడా మేము ఎప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ గురించి డ్రైనేజీ మోరీల గురించి వీటి గురించి మాట్లాడుకుంటాం తప్ప. అలాగే ఇక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ కూడా ఒక్కసారిగా భయపడినట్టు ఎవరు బయటికి రావట్లేదు. వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు బయట. రాత్రి అంతా నిద్ర పడదు మా అపార్ట్మెంట్ లో పిల్లలు అయితే. మార్నింగ్ షిఫ్ట్ ఆడుకోవాలండి వాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. లేకపోతే ఈ టైంకి ఆడుకునేవాళ్ళు డైలీ స్కూల్ లేకపోతే. ఆ స్కూల్ లేకపోతే ఉదయం పూట కూడా వాళ్ళే కదా మామూలుగా అయితే ఇప్పుడు ఆడుకోవాలి వాళ్ళు, ఎవరు లేరు. మాకు కూడా భయపడిపోయి రాత్రి నుంచి నిద్ర లేదు వాస్తవాన్ని చెప్పాలంటే.